యేసుక్రీస్తు రక్తం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అది పరిశుద్ధమైన రక్తం అనమాట, అమూల్యమైన రక్తం, ప్రీషియస్ బ్లడ్ అనమాట, పరిశుద్ధమైన రక్తం. ఆ రక్తం ప్రియులారా ఏ పాపం అయినా సరే శుద్ధి చేస్తాయి అనమాట, ఏ పాపం అయినా సరే. హల్లెలూయా. కాబట్టి అంత పవర్ఫుల్ అనమాట యేసుక్రీస్తు రక్తం. మన మనస్సాక్షిను శుద్ధి చేస్తాయి అనమాట. మన తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలను అది పరిశుద్ధపరుస్తాయి అనమాట. మన ఆత్మ గాని, ప్రాణం గాని, మనస్సు గాని, భావోద్రేకం గాని, చిత్తం గాని, ప్రతి ఏది కూడా పరిశుద్ధపరిచే పవర్ ప్రియులారా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంలో సమృద్ధి ఉంది అనమాట. మనం గ్రహించిన దానికంటే లేదంటే మనం విన్న దానికంటే ఆ రక్తం, పరిశుద్ధ రక్తం, యేసుక్రీస్తు రక్తానికి ఇంకా ఎక్కువ పవర్ ఉంది అనమాట. మనం ఎంత వర్ణించినా అది సరిపోలేదు. అంత అధికమైన ప్రియులారా శక్తి, సామర్థ్యం ఆ రక్తానికి ఉంది అనమాట, యేసుక్రీస్తు రక్తం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది